ఎస్ ఐఎమ్ ఫోర్త్ లైన్. మేము 4వ సింహం. ఎవరికి తలకాయ ఉంచాం? మీ దగ్గర మస్కెట్ లోనే నా దగ్గర రివాల్వర్ ఉంది. ఒక్కొక్క రౌండ్ కాల్చండి. వన్ షూట్ చేశారు. ఈ టైగర్ నాగేశ్వర అనేవాడు బాగా మాకు హెడ్ ఎక్క తయారయ్యాడు. ఒక అమ్మాయితో లింక్ ఉంది. తప్పకుండా కలిచారు. కాదు నీ బుల్లెట్లు హాస్పిటల్ తీసుకెళ్ళిన దండాలు పెట్టినాడు. డిస్ట్రిక్ట్ క్రైమ్ బ్యూరోను, స్టేట్ క్రైమ్ బ్యూరో, సెంట్రల్ క్రైమ్ బ్యూరో, ఇవన్నిటి కూడా ఎన్ని బ్యూరోలు పంపించినా ఆ ఏలుముద్రలో ట్రేస్ గల ఆ సెంటర్లో ఒక షాపు లూడి చేస్తామంటే ఫైర్ చేసామండి, ఒకటి కాల్చామండి. నీ ఆఫీస్ చేస్తాడు చేసుకో, నీ జీప్ చేస్తాడు చేసుకో, మీ ఇష్టం చేసుకోండి సార్ అని చెప్పి ఒక చెల్లి చూసాను. D1 న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. మనం కొంతమంది ప్రముఖ వ్యక్తుల్ని, సమాజానికి సేవలు అందించే వారిని ఇంటర్వ్యూ చేస్తున్నాం. అందులో భాగంగా రిటైర్డ్ ఎస్పీ డాక్టర్ చెన్నంశెట్టి చక్రపాణి గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. 1970వ దశకంలో పోలీస్ శాఖలో చేసిన ఆయన నేరస్తుల పాలిట సింహస్వప్నంగా నిలిచారు. టైగర్ నాగేశ్వరరావు కేసు దగ్గర నుంచి అనేక కేసుల్ని ఛేదించి ఆయన ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. ఆ రోజుల్లో రిలీజ్ అయిన మానవుడు దానవుడు లాంటి చిత్రంలో సమాజంలో నేరాలు అరికట్టడానికి హీరో మారువేషంలో జగన్ పాత్రలో అరికట్టడానికి కృషి చేసిన ఇదిని చక్రపాణి గారిని ఆ రోజుల్లో అందరూ జగన్ వస్తున్నాడు అని పిలిచేవాళ్ళు. ఆందోళన చేసే ఎవరికైనా ఆయన వస్తున్నారంటే హడల్. ఎన్నో కీలకమైన కేసుల్ని పరిష్కరించి పదవి విరమణ పొంది ఎన్నో పురస్కారాలు, ముఖ్యమంత్రి పురస్కారాలు, అనేక జాతీయ పురస్కారాలు, వావిలాల గోపాలకృష్ణయ్య వంటి స్వాతంత్ర సమరయోధులు ప్రముఖుల చేతితో కూడా ఆయన సత్కరించబడ్డారు. ఆయన ఈరోజు మనతో మాట్లాడుతున్నారు, మన సందేహాలకు సమాధానం ఇస్తున్నారు. చక్రపాణి గారు నమస్కారం అండి. నమస్కారం అండి జయసూరి గారు. నమస్కారం. చక్రపాణి గారు, మీ స్వస్థలం ఎక్కడ, మీ విద్యాభ్యాసం, మీ బాల్యం, వీటి గురించి వివరిస్తారా? D1 న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు చెన్నంశెట్టి చక్రపాణి, రిటైర్డ్ ఎస్పీ. మా స్వగ్రామం కోరుకుళ్ళు, కల్దిండి మండలం, కృష్ణా జిల్లా. నేను 1970లో గుడివాడ ANR కాలేజీ స్టూడెంట్ని. ఆ కాలేజీకి NCC అండర్ ఆఫీసర్గా చేశాను. అట్లాగే కాలేజీకి ట్రాక్ అండ్ ఫీల్డ్ 3 సంవత్సరాలు ఆ కాలేజీ ఛాంపియన్. అట్లాగే అక్కడ జనరల్ కెప్టెన్ చేశాను. ఆ కాలేజీలో ఉండగా ఒక ఇన్సిడెంట్ జరిగింది. మేము స్టూడెంట్స్ ఆ రోజుల్లో సైకిల్ ఇద్దరు దొక్కటం నేరం. మేము గుడివాడ సెంటర్లో సైకిల్ దొక్కుతా ఉంటే ఇద్దరు కానిస్టేబుల్స్ పట్టుకున్నారు. డబుల్ రైడింగ్ చేయకూడదని. డబుల్ రైడింగ్ చేయకూడదా అని కొంచెం ఆర్గ్యుమెంట్ చేస్తే వాళ్ళతో పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఆ పార్టీ మీద పోలీస్ స్టేషన్ ఉండేది. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి మేము రావన్నాం పోలీస్ స్టేషన్కి. వాళ్ళు ఇంకా మిగిలిన సిబ్బంది అంతా వచ్చి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అప్పుడు సరే ఆ సిఐ ఎస్ఐ గారు అప్పుడు వాళ్ళు కొంచెం పోలీసులు బెదిరించవలసి వచ్చింది. బెదిరించవలసి కానిస్టేబుల్ని, కుర్రోళ్ళం కదా, వెనక ముందు ఆలోచిస్తాం కదా. మా బాబాయ్ కైకూరు ఎమ్మెల్యే చంద్రశేఖర్ పాటలం కదా, మాది కోరుకులు, అన్యాయంగా తీసుకొచ్చారు మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తాం, అది ఇది వాగాం. దాంతో ఈ కుర్రోళ్ళంతా అరెస్ట్ చేయాలని పట్టుబెట్టారు కానిస్టేబుల్ అందరూ. సరే SICA ఇచ్చి స్టూడెంట్స్ మీరు బుద్ధిగా ఉండాలని చెప్పి 4 మాటలు చెప్పి పంపించేశారు. అప్పుడు అనిపించింది, ఓహో పోలీస్ డిపార్ట్మెంట్ అయితే మనకు సూటబుల్ అవుద్ది. మనం న్యాయం చేయాలన్నా, పవర్ చలాయించాలన్నా, సర్వీస్ చేయాలన్నా, ఏదైనా సరే టు ప్రూవ్ అవర్ మెటల్ పోలీస్ డిపార్ట్మెంట్ సూట్ అవుతుందని చెప్పి అప్పటికే నేను కాలేజీ ANR కాలేజీ అండర్ ఆఫీసర్ గా ఉంటాం, స్పోర్ట్స్ ఛాంపియన్ గా ఉంటాం. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో 70లో జాయిన్ అయ్యాను. అట్లాగే అనంతపూర్లో ట్రైనింగ్ లో కూడా నేను అథ్లెటిక్ క్యాప్టెన్. అక్కడ ఆ కాలేజ్ ట్రైనింగ్ కాలేజ్ ఛాంపియన్ ని. 71లో ట్రైనింగ్ అవ్వగానే 72 జనవరిలో ప్రాక్టికల్ ట్రైనింగ్ దోర్నాల్లో నల్లమల ఫారెస్ట్. ఆ ఫారెస్ట్ లో సెన్సూస్ అంతా కలిసి అక్కడ హైవే డకాట్ చేసేవాళ్ళు. బెల్లం లారీలు, కొబ్బరికాయల లారీలు, లేకపోతే సరుకుల లారీలు కొట్టేసేవాళ్ళు. పోలీసులు తెల్లారి వరకు లారీలు అట్టిపెట్టి దోర్నాల్లో, తెల్లారిన తర్వాత ఆత్మూరు పంపించేవాడు ఎస్కార్ట్ ఇచ్చి. నైట్ ఎల్లినట్టు రాసుకునేవాడు. నైట్ బీట్ చేయాలి కదా. అప్పుడు 6 నెలలు ఏంటి, నేను కానిస్టేబుల్ ట్రైనింగ్, హెడ్ కానిస్టేబుల్ ట్రైనింగ్, రైటర్ ట్రైనింగ్, ఏసీ ట్రైనింగ్, 6 నెలలు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ ప్రాక్టికల్ ట్రైనింగ్ లో మీరు పిఎస్ అంటే ప్రొబేషనరీ సబ్ ఇన్స్పెక్టర్, మీరు వెళ్ళేట్టు రాసుకున్నారు. మా ఎస్ఐ గారు, కుదరదు సార్, మీరు రివాల్వర్ ఉండి వెళ్ళాలి, ఎస్కార్ట్ చేయాలి. సరే 2 కానిస్టేబుల్ తీసుకుని నైట్ 12 గంటలకి ఒక రోజున 72లో ఎస్కార్ట్ చేసుకుని లారీలకు వెళ్ళాము. నల్లమల ఫారెస్ట్ లో సెన్స్ వాళ్ళు మొత్తం బౌలర్స్ పెట్టేశారు రోడ్డు అడ్డంగా లారీ లూటీ చేయటకి. ఆ కానిస్టేబుల్ అన్నారు,
అయ్యా మేము వెళ్ళినప్పుడు రోజు వెళ్ళినప్పుడు రాసుకునేవాళ్ళం, నువ్వు అనవసరంగా మా ప్రాణం మీద తీసుకొచ్చావు, ఏం భయపడమాకండి, మీ దగ్గర మస్కెట్ లోనే నా దగ్గర రివాల్వర్ ఉంది, ఒక్కొక్క రౌండ్ కాల్చండి, టార్చర్ ఏమాకన్నాం. అందులో మమ్మల్ని పట్టుకుంటాకి లారీ వెనకాల ఒకడు వచ్చే మనిషి వస్తే వాడిని షూట్ చేశా. నేను ట్రైనింగ్ కాలేజీలో కూడా బెస్ట్ రివాల్వర్ షూటర్ అనమాట. నేను ఎందుకంటే ఎన్సీసీలో ఉండేవాడిని, అదే అలవాట్లో బెస్ట్ షూటర్ గా నాకు షీల్డ్ వచ్చింది అక్కడ ట్రైనింగ్ కాలేజీలో. అప్పుడు ఒక అతను లేచి పడ్డాడు, ఓహో ఎవడో అయిపోయాడు రాకున్నాం. బయలుదేరి ఆ రాళ్ళని తీసేసుకుని అక్కడ నా అవతలకి దాటి ఫారెస్ట్ దాటి తెల్లారి బుద్ధినే రాత్రి అక్కడ ఏంటంటే ఇద్దరు లీడర్లు ఉంటారు, గాలిగాడి చెక్కలగాడి అని, చిన్సు లీడర్లు, బాబులు అనమాట. ఆ చనిపోయినాడు ఎవడంటే ఈ చెక్కలగాడు. వాళ్ళు ఆ రోజుల్లో ఏదో పిచ్చి రోజులు కాబట్టి వాళ్ళే ఆ చెట్టు మంచి పడ్డాడు చనిపోయాడని దానం చేసుకున్నారు. మేము కూడా ఏఆర్ వామన్ రావు గారు డిఎస్పీ, అప్పుడు ఆ డిఎస్పీ గారికి సీఆర్ చెప్పాము, రాత్రి ఒకటి కాల్చాం సార్, తిరిగి వచ్చేది అక్కడ బుల్లెట్లు ఇవి ఎంటీస్ పెట్టరాలేదు, ఒకడు లేచిపోయాడు సార్ అంటే, మేము అట్లాగే వాళ్ళు ఏదన్నా పోలీస్ ఎన్కౌంటర్ అని చెప్పి క్లెయిమ్ చేస్తారని చూసాము. వాళ్ళ ఆ రోజుల్లో కాబట్టి క్లెయిమ్ లేదు ఏమి లేదు, భయపడి మొత్తం వాళ్ళే దానం చేసిన అయిపోయింది. అది మేము కూడా 4 రోజులు చూసి ఇంకా అది ఆఫ్ రికార్డ్ అయిపోయింది అన్నమాట. ఆ సెన్స్ అవుతుంది అక్కడ స్టార్ట్ అయింది. ఆ ఊరు ప్రెసిడెంట్ రోడ్డు మీదకి నీళ్లు వదులుతాడని చెప్పి కేసు రాసి సర్పంచ్ కి, దోర్నాల సర్పంచ్ కి. అట్లాగే లారీలు ఎక్కువ సారి అంతా లారీలు దాకా సున్నిపేట దాకా ఇలా లారీ ఇప్పటికి ఏలాడతా ఆపలేదని చెప్పి. ఎందుకంటే మా ఊరు వాతావరణం కానీ, గుడివాళ్ళ కాలేజీ యాక్టివిటీస్ కానీ, రన్నింగ్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ లో బాగా ఉపయోగపడి. ఇక అక్కడి నుంచి 6 నెలలు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు మాకు ఒంగోలు ఎస్పీ గారు నరసింహన్ గారు మనకి గవర్నర్ చేశారు కదా, వారు నరసింహన్ గారు ఒంగోలు ఎస్పీ 72లో. చీరాల మంచి నోటోరియస్ ప్లేస్, దొంగతనాలు ఆగటం లేదు, ఎస్ఐ గారు ఏమో సెలవు పెట్టాడు, మంచి కుర్రోడు ఒకటి వేయాలని చెప్పి జిల్లా అంతా ఎంక్వైరీ చేశాడు. జిల్లా అంతా ఎంక్వైరీ చేస్తే మా డిఎస్పీ గారు సిఆర్ చెప్పారు, ఇక్కడ ప్రొబేషనర్ అతను ఉన్నాడు సార్, మొన్న ఒకటి కాల్ చేసి సెన్సోండి, ఎస్పీ గారు పిలిచి నీకు చీరాల టౌన్ వేస్తున్నామయ్యా, ఇల్లు అక్కడ లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి దొంగతనాలు అరికట్టమన్నారు. సార్ నేను ప్రొబేషనర్ని, నీకు ప్రొబేషనర్ అయితే ఏమైంది, నీకు ఒక ర్యాంక్ కిలోమీటర్ ఎస్ఐఎస్ అని రాయటానికి నువ్వు లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి సరిపోతున్నారు. అట్లాగే 72లో నా సర్వీస్ చీరాలో స్టార్ట్ చేశాను. అంటే అప్పుడు వెదుళ్ళపల్లి, స్టోర్పురం అంతా మీ పరిధిలోనే ఉండేయండి? లేదండి, స్టోర్పురంలో సగం సెంటర్ నుంచి, సగమేమో వెదుళ్ళపల్లి గుంటూరు జిల్లా, సగం ప్రకాశం జిల్లా. రైల్వే ట్రాక్ ఉంటుంది, ఇంటర్వ్యూ గేటు. ఇక అక్కడి నుంచి అప్పటికే వీళ్ళంతా బాగా గ్యాంగులకు వెళ్ళటం, ఇతర రాష్ట్రాలకు వెళ్ళటం, ఈ బాగా యాక్టివిటీస్ అన్ని బాగా ఉధృతంగా ఉండే క్రిమినల్స్ కి. వాళ్ళందరూ కంట్రోల్ చేయడం కోసం రైళ్లు చేసేవాళ్ళం, సిబిసిఐడి వాళ్ళకి, ఇతర రాష్ట్రాల వాళ్ళకి హ్యాండిల్ చేస్తూ ఉండేవాళ్ళం. గజ దొంగ టైగర్ నాగేశ్వరరావు అరెస్ట్, సోర్పురానికి చెందిన గజ దొంగ టైగర్ నాగేశ్వరరావు అరెస్ట్ ఏ సందర్భంలో జరిగిందండి? ఆ సంఘటన గురించి ప్రేక్షకులకు వివరిస్తారా? ఈ టైగర్ నాగేశ్వరరావు అంటే గరికాయ నాగేశ్వరరావు ఎలియాస్ టైగర్ నాగేశ్వరరావు. వాళ్ళ నాన్నగారి పేరు బురుపిట్ అనేవాళ్ళు, నిక్ నేమ్. వీళ్ళు 3 అన్నదమ్ములు. పెద్ద అతనేమో ప్రసాద్, 2 ప్రభాకర్, 3 నాగేశ్వరరావు. వాళ్ళ నాన్నగారు కూడా మంచి దొంగ. వాళ్ళ నాన్న టైగర్ నాగేశ్వరరావు తండ్రి బురుపిట్ అని ఎవడు దొరికేవాడు కాదు, నిక్ నేమ్. చాలా మంది దొంగలకు నిక్ నేమ్లు ఉంటాయి అక్కడ. కూటిపిల్లిగాడని, డాక్టర్ బాబు అని, రకరకాల పేర్లండి. ఇతను మద్రాసుని తప్పించుకొచ్చి ఎవరు దొరకకుండా ఉన్నాయి, వారంటీ పెండింగ్ ఉన్నాయి. మద్రాసు వాళ్ళు వస్తూ ఉంటారు చీరాల, మాకు పలానా వాంటలు ఉన్నాయండి దొంగలు, వీళ్ళు మాకు హ్యాండ్ ఓవర్ చేయాలండి అని వారంట్లు మాకు ఇచ్చి వెళ్తా ఉంటారు అన్నమాట. కొన్ని అక్కడి నుంచి కోర్టు నుంచి వస్తూ ఉంటాయి, వాంటెడ్ లిస్ట్. ఇది ఈ నాగేశ్వరరావు వాంటెడ్. ఇతను టైగర్ నాగేశ్వరరావు అంటే వీడు చాలా మద్రాసు చాలా సార్లు వాంటింగ్, ఈయన ఎట్లా పట్టుకోవాలని చెప్పి ఆ న్యూ కాలనీలో రోజు వాళ్ళ ఇంటి ముందు చెట్లుండేవి, గానుగ చెట్లు, అయ్యి వేప చెట్లను. నేను కానిస్టేబుల్ చెట్టుకు కూర్చునేవాళ్ళం, తెల్లారిదాకా కూర్చుని ఉరికి పట్టుకుందాం తెల్లారని. అట్లాగే అది దొరకలేదు. ఒక్కసారి ఆ తోటవారి పాలన దగ్గర ఎదురు పట్టాడు. అతన్ని ఒక 5 కిలోమీటర్లు చేసి పట్టుకొచ్చి పరిగెత్తడమే. అతను మీరు కూడా కలిసి పరిగెత్తడమే. అంతేనండి, ఎందుకంటే నేను కూడా యంగ్స్టర్, కాలేజ్ ఛాంపియన్. 100 డాష్ నుంచి 5 మైల్స్ వరకు నేను ఫస్ట్ మా కాలేజీలో. అందులో ఎన్సీసీలో ఉన్నారు. వాళ్ళు కూడా చాలా బాగా బయటకు వెళ్తారు. వాళ్ళు దొంగలంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి అక్కడ ఇసుక ఉంటది, వాళ్ళ ఇసుకలో పడుకో పెడతాం వాళ్ళకి, లేదా గాడిస్తాం రావడం, గట్టిగా తయారు చేస్తారు, విస్టాండ్ అవుతారు బాగా. రన్నింగ్ లో చాలా. అందులోకి టైగర్ నాగేశ్వరరావు వీళ్ళందరూ మంచి ఫాస్ట్ టైర్లు. రిమాండ్ పంపించామండి. తర్వాత రిమాండ్కి వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళు చౌట ప్రసాద్ అని, గజ్జి ప్రసాద్ అని, బోగురారు అని, యేసురత్నం అని,
ఇట్లా చాలా మంది దొంగలను పట్టుకుని కరుడు కట్టిన దొంగలు వీళ్ళంతా. వీళ్ళందరూ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉండడం కన్సర్న్ పోలీస్ స్టేషన్లకు కానీ కన్సర్న్ స్టేట్లకు కానీ. అక్కడ బాగా చదువుకున్న ఉన్నారు, దాంట్లో ఐఏఎస్ ఉన్నారు, ఐపీఎస్ ఉన్నారు, దొంగతనాలు చేసేవాళ్ళు కొంతమంది. చక్రపాణి గారు, టైగర్ నాగేశ్వరరావు ఎన్కౌంటర్ జరిగినప్పుడు మీరు అక్కడే పనిచేస్తున్నారా? దానిలో మీ అనుభవాలు, ఆ వివరాలు కొంచెం ప్రేక్షకులకు తెలియజేస్తారా? 78లోనండి, 72 నుంచి 75 వరకు చీరాల ఎస్ఐగా పనిచేశాను. 75లో ఒంగోలుకి ట్రాన్స్ఫర్ చేశారు. ఒంగోలు 1 టౌన్ ఎస్ఐగా ఉండి 2 టౌన్ ఎస్ఐగా ఉండి మళ్ళా 78లో చీరాల్లో ఉన్న వ్యాపారస్తులు కానివ్వండి, బంగారు కొట్ల కానివ్వండి, వీళ్ళంతా డిఐజీ దగ్గరికి వచ్చారు, సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వచ్చి మాకు దొంగతనాలు మళ్ళీ బీనేని సార్, జగన్ ఎస్ఐ గారిని మళ్ళీ మాకు ట్రాన్స్ఫర్ చేయాలి, మా కంట్రోల్ చేయడానికంటే మళ్ళీ డిఐజీ గారు పిలిచి చక్రపాణి నిన్ను రెండోసారి చీరాలు వేస్తున్నాం అన్నారు. సరే రెండోసారి చీరాలంటే అంత ఎఫెక్టివ్ గా చేయగలరు, లేదు వెళ్ళవలసిందే, చీరాల దొంగలు కంట్రోల్ చేయలే, అఫెన్స్ జరుగుతున్నాయంటే రెండోసారి మళ్ళీ చీరాలు వెళ్ళా. ఒకసారి అయితే నా మీద పోటీగా ఒక 4 బంగారు కొట్టు కొట్టేశారు వీళ్ళంతా. ఈ ఎస్ఐ మనకి ఇతరులు అందిస్తున్నాడు మనందరూ పట్టుకుని దొంగతనం చేయకుండానే. వాళ్ళందరినీ మళ్ళా పట్టుకుని వాళ్ళందరినీ రిమాండ్ పంపించాము. అట్లాగే అదే టైంలో ఎంఈ థామస్ గారు, గుంటూరు ఎస్పీ గారు స్టోర్ ఫోర్ విజిట్ చేశారు. విజిట్ చేసి ఎస్ఐ గారు మీరు ఎవరు చీరాలు రావద్దంటారంట, దొంగలు కొడుతున్నారంట, అమ్మాయి చీర కొట్టారు, మీరు ఇతను కాలేరు కొట్టారు, ఏంటిది, లేకపోతే ఎట్లా వ్యాపారాలు చేసుకోవాలి కదా, అక్కడ రావాలి కదా, కూరగాయలు కొనుక్కోవాలి కదా, బట్టలు కొనుక్కోవాలి కదా, ఎందుకు రానివ్వట్లేదు మీరు అని అడిగారు. సార్ మాకు దొంగతనాలు చేస్తున్నారు అందుకని రావద్దన్నాం సార్. లేదండి వాళ్ళు మీకు మీరే చేయట్లేదు కదా రానివ్వండి. అప్పటి నుంచి థామస్ గారు పిలిపించారు నన్ను స్టోట్పురం. ఇక అక్కడి నుంచి వాళ్ళు అలా చేసాం, వచ్చి బజార్కి వచ్చి అన్న కొనుక్కు వెళ్తూ ఉండేవాళ్ళు. అది జరిగింది. ఈ టైగర్ నాగేశ్వరరావు అనేది అతను ఒంగోలు 2 టౌన్ ఎస్ఐ ఉన్నప్పుడు చీరాలో ఒక ఎస్ఐ గారు ఉంటే అతను కొంతమంది హోంగార్డులు రైడ్కి వెళ్ళారు, బాంబులు వేసాడు. బాంబులు వేస్తే ఎస్ఐ గారు ఆ కళ్ళల్లో నెసులు బండి. అట్లాగే ఆ గుడిసెలో ఉండి షూట్ చేశాడు రివాల్వర్ పెట్టి. గురుముసి జక్రే కాల్లో దిగిపోయింది బుల్లెట్, రివాల్వర్ పెట్టి. అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఈ టైగర్ నాగేశ్వర అనేవాడు బాగా మాకు హెడ్ ఎక్క తయారయ్యాడు, ఎట్లాగైనా సరే ఇంటి పట్టుకోవాలి, శిక్షించాలి అనే దాంతో ఒక 4 స్పెషల్ టీంలు వేశారు. ఫరీదు మురళి అనేది ఒక టీము, మాది నేను చీరాల ఎప్పుడు మాది ఒక టీము, ఏఆర్ఎస్ఎల్ ఒక టీము, అట్లా 4 టీంలు వేసి ఇంటి పట్టుకోవాలి అనే దాంతో అయితే కొంచెం వీక్నెస్ ఉంది అనమాట. ఒక అమ్మాయితో లింక్ ఉంది వీడికి, ఆ కారంచేడు గేట్ దగ్గర అక్రమ సంబంధం ఉంది, ఒక స్త్రీతో అక్రమ సంబంధం ఉంది. అదే అది ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. దాంతో ఈ మురళి నేతలను ఫరీ నేతలు ఆ అమ్మాయికి మేనేజ్ చేసి థమ్స్అప్ లో మత్తుమంది ఇచ్చారు. ఆ తాగినాక అమ్మాయి చెప్పింది. అయితే వీళ్ళిద్దరు వచ్చి వైటల్ పార్ట్ లో ఎక్కడ కాల్చకుండా టప్ కాల్చారు. కాల్చేది కాలేదు నీ బుల్లెట్లు. పోలీస్ స్టేషన్కి వచ్చారు కాల్ చేసామని. సరే నేను మా కానిస్టేబుల్ తీసి వెళ్ళాము. అడిగి వెళ్ళాడికి ఆ గుడిసెలోను రైల్వే ట్రాక్ పక్కనే ఆ విజిలీపేట అంటారు అది. అయ్యా జగన్ గారు నన్ను కాపాడండి సార్, నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళిన సార్ దండాలు పెడుతున్నాడు మిమ్మల్ని చూసి. ఉడిదొప్పదాకా వీడికి కాళ్ళకైనా ఏంటనేది నేను డిఎస్పీ గారు కవర్ చేసా. మాకు సిఆర్ నాయుడు గారు డిఎస్పీ గారు వచ్చాడు, ఆయన చూశారు. ఏం చేయాలి ఇప్పుడు అటు ఇటు కాకుండా ఉన్నాడని చెప్పి సరే చక్రపాణి మరి కాల్చేద్దాం అన్నాడు. నేను కాలను సార్, ఈ కట్టేసి కాల్చేది ఉండేటు కాల్చేది నాకు కుదరదు, ఆడ మనం చూసుకుంటే కుదురుద్దు కానీ అంటే ఏం చేసామంటే అప్పటికి తెల్లారిపోతా ఉంది. గురుబుచ్చి చక్రయ్య అని ఉన్నాడు, గురుబుచ్చి చక్రయ్య. సార్ ఇది వరకు నన్ను కాల్చాడు, నా బుల్లెట్ నా కాలు దిగిపోయింది, నేను కాల్స్తాను సార్ అన్నాడు. ఆ వేఆర్ వ్యాన్లు ఇచ్చి వాటర్ పంపించేసి అక్కడి నుంచి తీసుకొచ్చేయండి. ఆ బాడీని హాస్పిటల్ పెట్టాము. ఆ బాడీ అతను భార్య మణి అని అప్పుడు చెప్పా చాలా సార్లు. ఫస్ట్ పట్టుకున్నప్పుడు రిమాండ్ పంపించాం, మళ్ళీ రెండోసారి అమ్మా నీ భర్తను కాల్ చేస్తానమ్మా సరళ అమ్మా అని చెప్పా చాలా సార్లు. చెప్పాను. చెప్తే అదేంటి అతను కూడా చెప్పింది పాప నాగేశ్వరరావుకి. ఆ నాగేశ్వరరావు పట్టించుకోవాలా, నన్ను ఎవడో పట్టుకుంటాడు, నన్నేం చేస్తారులే. అప్పుడు ఆ అమ్మాయి మా మందరి మీద ఇసుకు పోసేసింది.
నా మొగుడు చంపేశారు. అక్కడి నుంచి పెద్ద పొజిషన్ గాను దగ్గర 200 మంది సాయంత్రం వరకు హాస్పిటల్ చుట్టూరు చేరారు. ఊరేగింపుగా స్టోర్ పని తీసుకెళ్లారు. అదొక ఇన్సిడెంట్, అంటే ఒక సెన్సేషనల్ ఇన్సిడెంట్. ఆ రోజులో అది పెద్ద సెన్సేషనల్. చక్రపాణి గారు, సింహాచలం గుడి దోపిడీ కేసుని మీరు ఛేదించారు. అది ఎలా జరిగింది? ఆ పూర్వపరాలు కొంచెం వివరిస్తారా? సింహాచలం టెంపుల్ డెకాట్ కేసు అండి 78 లో ఈ చీరాల్లో గజ్జల ప్రసాద్, ఇంకా మొత్తం 12 మంది, చౌటా ప్రసాద్, వీళ్ళంతా కలిసి ముందు వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ దొంగతనం చేయడం ముందు ఒక రోజు నేను రెక్కీ చేసుకుంటారు. ముందు రోజు రెక్కీ నిర్వహిస్తారు. ఆ సింహాచలం కేసు 78 లో అక్కడ బాంబులు వేసి అక్కడ వస్తువులన్నీ పట్టుకొచ్చేసి శ్రీకృష్ణ దేవరాయలు గారు సమర్పించిన పచ్చల పథకం అది కూడా దాన్ని ఇరగొట్టేశారు. ఆట కిరీటం, స్వామివారి కిరీటం, వడ్లాణం, ఇవన్నీ మొత్తం అన్ని తీసుకొచ్చి పంచుకున్నారు. మాకు డిఐజీ గారు సుబ్రహ్మణ్యం గారు ఇట్లా దొంగతనం జరిగిందని చెప్పి అప్పుడు నేను ఒంగోలు 2 టౌన్ లో ఉంటున్నాను. స్పెషల్ డ్యూటీకి వచ్చాను మన చీరాలకి. ఆ స్పెషల్ డ్యూటీలో ఉండగా బాపట్ల అగ్రికల్చర్ కాలేజీలో మీటింగ్ పెట్టారు సుబ్రహ్మణ్యం గారు. పొద్దున 10 గంటలకే అందరు టీంలన్నీ రావాలని. ఆ ఉదయాన్నే ఒక ఇన్ఫర్మేట్ వచ్చాడు. సార్ రాత్రి కావాటి చిట్టుముత్యాలు ఎలియాస్ ప్రసాద్ అన్నమాట. వాడు రాత్రి ఫుల్ గా తాగి కిరీటం పెట్టుకుని స్వామివారిది నేను మహారాజుని అయిపోయాను చెప్పి అది పెట్టుకుని తిరిగి అందరూ తాగిన మత్తులు. ఆడు ఇప్పుడు ప్రస్తుతం ఆ సైఫన్ దగ్గర, సిమెంట్ కాలం సైఫన్ దగ్గర ఉన్నాడు సార్ అక్కడ అని చెప్తే, నేను ఎదురుపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చీరాల నుంచి వచ్చి ఎదురుపల్లి పోలీస్ స్టేషన్ ఒక కానిస్టేబుల్ తీసుకుని వెళ్ళాను. మా ఎంక చూసి ఆవిడ లేచి పరిగెడితే బీం చేశాడు. వాడు వెనకాల దగ్గర ఒక 5-6 కిలోమీటర్లు పరిగెత్తాం. అప్పుడేంటంటే కోతలకు వచ్చే రోజులు అనమాట. వరి కోతలకు వస్తున్నారు. పరిగెత్తాడు. వెళ్ళి ఆ కోతలకు వస్తా ఉంటే ఆ చేలలో దక్కున్నాడు. నేను ఆడి మీద అట్లా పడిపోయి పట్టుకుని వాళ్ళ దగ్గర ఒక కండవాయి తీసుకుని కట్టేసి బాపట్ల గెస్ట్ హౌస్ తీసుకెళ్లి, సరే ఇడిగా ఉండే ముద్దాయి వాడి దగ్గర అదే ఫస్ట్ ముద్దాయి ఆడిదైతే మొత్తం అందరూ చిక్కారండి. వాళ్ళందరూ అరెస్ట్ చేసి సిఐడి టేకప్ చేసింది. సుబ్బారాయుడు గారు అని డిఎస్పీ గారు, వీళ్ళంతా మేము లోకల్ పోలీసులు అరెస్ట్ చేసాం. ఫస్ట్ కావాల్సిన సిస్టమిచ్చాలు దొరికినాక మిగిలిన ముద్దాయిలు అంతా దొరికారు. అయితే ఇందులో విశేషం ఏంటంటే సింహాచలం గుడిలో దొంగతనం చేసిన వాళ్ళు ఒక 2-3 పక్షవాతలు వచ్చినాయి. ఒక 2 బ్లైండ్ గుడ్డోళ్ళు అయిపోయారు. అందులో ఎవరు ఒకడు బాగుపడలా. ఎవరు అందరూ ఏదో రకంగా అది అనుభవించారు ఆ పవర్. అది అట్లా జరిగిందండి సింహాచలం టెంపుల్ కేసు. రాష్ట్రంలోను దేశంలోను సంచలనం సృష్టించిన విజయవాడ కనకదుర్గ అమ్మవారి కిరీటం దొంగతనంలో ఆ నేరస్తుడిని మీరే పట్టుకున్నారని తెలిసింది. ఆ సాహు అనే నేరస్తుడిని, అది కేసుని ఎలా ఛేదించారు సార్? అది ఇన్స్పెక్టర్ గా ఉన్నా, అంటే యాంటీ డకాయిట్ సెల్ ఆ సిఐడి ఇన్స్పెక్టర్ గా ఉండగా విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుడిలో దొంగతనం జరిగింది. అంతకు ముందే అరసవల్లిలో ఒక నేరం, విజయనగరంలో వెంకటేశ్వర గుడిలో నేరం, కనికా పరమేశ్వర గుడి పార్వతీపురంలో ఒక నేరం, అట్లాగే అమ్మవారి గుడిలో నేరం. డిఐజీ గారు కేఎస్ఎన్ మూర్తి అని సిఐడి డిఐజీ, కోటేశ్వరరావు ఎస్పీ గారు, నేనేమో సిఐడి ఇన్స్పెక్టర్ని, పురుషోత్తం అని విజయవాడ టౌన్ సిఐ అతను, అంటే సిఐడి ఇన్స్పెక్టర్. అందరు వెళ్ళిన తర్వాత డిఐజీ గారు ఏమన్నారంటే, చక్రపాణి ఇది వరకు నువ్వు సింహాచలం కేసు, తర్వాత బనగారపల్లి బ్యాంక్ కేసు, చెర్లూరుగూడ బస్సు బండి కేసు చాలా ఇంపార్టెంట్ కేసులు కొట్టుకున్నావు కదా, ఈ కేసు నువ్వు టేకప్ చేయాలన్నాడు. యాక్చువల్గా అయితే విజయవాడ టౌన్ సిఐ, అదే విజయవాడ సిఐకి ఇవ్వాలి, నేను కృష్ణా జిల్లా సిఐకి నాకు ఇచ్చారు. సరే అట్లాగే వెళ్ళి విజయవాడలో అమ్మవారి గుడి దగ్గర అన్ని చూసాము. చూసిన తర్వాత మా ఎస్పీ కోటేశ్వరరావు గారు అన్నారంటే, చక్రపాణి ఇదే రకమైన నేరాలు ఇంకా 3 జరిగినాయి అయ్యా, ఒకసారి వెళ్ళి 3 సీన్ ఆఫ్ అఫెన్స్ చూసి రమ్మన్నారు. సరే నేను విజయవాడ నుంచి వెళ్ళి ముందు విజయనగరం వెళ్ళా. విజయనగరం వెళ్ళింది, అక్కడ పోలీస్ స్టేషన్ విజయనగరం 1 టౌన్కి వెళ్ళా. వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే, ఇక్కడ వెంకటేశ్వర గుడిలో దొంగతనం జరిగింది, ఇప్పుడు శంకరరావు ఉన్నవాడు అక్కడ అరెస్ట్ చేశారు, ఆడు ఇంకా సబ్ జైల్లో ఉన్నాడు, సాహు అనేవాడిని ఒకడు పట్టుకుని వాడేమో వాడిని చేయలేదు అన్నాడు, వాడిని వదిలేశారు, ఇదే జరిగింది అన్నారు. ఈ లోపల కానిస్టేబుల్ వచ్చి, సార్ చిన్న ఇన్ఫర్మేషన్ అన్నాడు. ఏంటాయన? సార్ ఆ సాహు వాడిని మనం వదిలేసేవాడిని మేము ఏలుముద్రలు తీసాం సార్ అంటే, ఆ ఏలుముద్ర ఫ్యాక్స్ లో విజయవాడ పంపించాం. ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్ చిన్నారావు అని విజయవాడలో ఉన్నాడు,
అతను పంపించి ఆ టాలీ చేసి టాలీడ్ అన్నాడు. అప్పటి వరకు డిస్ట్రిక్ట్ క్రైమ్ బ్యూరోను, స్టేట్ క్రైమ్ బ్యూరో, సెంట్రల్ క్రైమ్ బ్యూరో ఇవన్నిటి కూడా ఎన్ని బ్యూరోలు పంపించినా ఆ ఏలుముద్రలో ట్రేస్ గల కొన్ని ఏలుముద్రలేమో గురకాలతో టాలీ అయినాయి. ఏ తాళం మీద విజయవాడ తాళం మీద ఆ గురకాలకు బాగా ఫుల్ కోటింగ్ వేసాం. ఏంట్రా మీ పరిస్థితి అంటే, అయ్యా పగలేమో మున్సిపాలిటీ ఉద్యోగం చేస్తాం, రాత్రిపూట ఏమో అమ్మారు గురించి పడుకుంటున్నాం సార్, డ్యూటీ సరిగ్గా చేయట్లేదు అన్నారు. వాళ్ళ ఏలుముద్రలో టాలీ అయినాయి. అక్కడ ఇది తాళం కప్ప మీద పోదారులను అడిగాం. ఏంటంటే అయ్యా మేము తాళం చేయలేటకి వాళ్ళకి ఇస్తామండి, వాళ్ళు వేసి తాళం చేయాలి మాకు ఇస్తారు, అందుకని వాళ్ళు ఏంటి బండి అన్నారు. ఈ గురకాలు ఇద్దరేను వాళ్ళే తాళం వేస్తున్నారు, వాళ్ళు డ్యూటీ సరిగ్గా చేయలేదు కాబట్టి వాళ్ళకి ఫుల్గా పడినారు. తర్వాత నేను ఆ టాలీ అయిన తర్వాత డిఐజీ గారు, నేను, ఎస్పీ గారు అంతా కలిసి విజయనగరం వెళ్ళి అక్కడి నుంచి ఒక టీం పంపించాము. ఆ పార్వతీపురం సిఐని, ఎస్ఐని పంపించాము. వాడు విజయనగరం పోలీస్ స్టేషన్కి వెళ్ళగా వాళ్ళు వదిలేశారు కదా, వాడి మాటలు నమ్మి అక్కడ కూడా యాక్చువల్ గా ఈ సాహు అనేవాడు ఫస్ట్ సూర్యనారాయణ స్వామి టెంపుల్ లో చేశాడు దొంగతనం, అరసవెల్లి. రెండో ఏమో పార్వతీపురంలో చేశాడు. మూడోదేమో విజయనగరం మహారాజులు కట్టించిన గుడి వెంకటేశ్వర స్వామి గుడి అక్కడ చేశాడు. ఎక్కువ దేవాలయాల్లోనే. అయితే ఏంటంటే ఈ 4 చోట్ల కూడా అక్కడ ఒరుసలో ప్రింట్ అయిన పేపరు, మైక్రో రాడ్డు వాడు దాంట్లో చుట్టుకొస్తాడు అనమాట. దానివల్ల దొంగోడు ఇక్కడ కాదు అతను స్టేట్ అనేది మాకు అర్థం అయిపోయింది. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత విజయనగరంలో తెలిసింది. సరే ఆయన తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేసాం. పోదారి మీద చెప్పాడు, పోదారి కూడా ఉన్నాడని. ఆ పోదారి కూడా ఉన్నాడని, పోదారి కూడా ఇంట్లో ఫిక్స్డ్ డిపాజిట్లు అవి ఉన్నాయి. ఆ పోదారిని ఇద్దరు ఇంట్రాగేట్ చేస్తే ఆ పోదారి అయ్యా నాకు తెలియదు, నా పేరు ఎందుకు చెప్పాడు అన్నాడు గుళ్ళో పోదారి. ఆ పోదారి ఆ అమ్మాయికి నేను చాకలు కొని పెట్టాను సార్, కావాలంటే అడగండి అది అని చెప్పాడు. ఆ పిల్లల్ని పిలిచి అమ్మా తెలుసా అంటే తెలుసు, నీ అంకుల్లోకి చాకలు కొని పెట్టాడు. ఇక దాంతో వీళ్ళందరికీ ఇద్దరికి దరివేసాము. తేరలా ఈ లోపల చచ్చివారంటే వేశారు వీరను కోర్టులో. ఇక్కడ లాభం లేదని చెప్పి ఆ పోదారి నేను ఈ సాహుని తీసుకుని హైదరాబాద్ వెళ్ళాం. హైదరాబాద్ రెడ్ హిల్స్ లో ఏడీసీఎల్, ఆ ఏడీసీఎల్ ఆఫీస్ లో ఇంట్రాగేట్ చేసాం. మళ్ళా అక్కడ ఆ ఏడీసీఎల్ లోను అక్కడ కూడా ఏం తేలటల్లా, ఈడేం చెప్పటల్లా. ఆ పోదారు ఉన్నాడు అంటాడు సాహు. యాక్చువల్ చెప్పాలంటే ఈ పోదారుగా హిందీ రాదు, వీడికి తెలుగు రాదు. వాళ్ళిద్దరు కమ్యూనికేషన్ అక్కడ ఎఫ్ఎస్ఎల్ లో తీసుకెళ్లి వీడికి లైట్ డిటెక్టర్ పెట్టాం. గాంధీ గారు అని డైరెక్టర్. లైట్ డిటెక్టర్ లో కూడా లైట్ డిటెక్టర్ వీడు ఏం చేయలేకపోయిందండి. అదే రకంగా చెప్తున్నాడు సాహు. అక్కడ ఏడీసీఎల్ లో మంచి కానిస్టేబుల్ సార్, మీరు సార్ సిఏ గారు మీరు అరగంట కూర్చోండి, వీటితో మీరు నిజం తెప్పిస్తాం అని చెప్పి హైదరాబాద్ లో ఏంటంటే సీడీలు విమానం ఎక్కిస్తామంటారు. వాడి చేతులు వెనక్కి కట్టేసి ఒక కర్ర పెట్టి పైకి స్లాబ్ వరకు ఉంటుంది, అక్కడ వరకు పైకి లాగేశారు. సస్తాడేమో అనవసరం ఏం చేయకపోవాలి, ఆడేమో చావాడు సార్ మీరు భయపడమాకండి అని చెప్పి పైకి లాగేసిన తర్వాత ఒక్కొక్కటి అది బొట్లు పడుతున్నాయి. ఏది చెమట. ఒక్క 10 నిమిషాల్లో పైన కేకలేస్తున్నాడు ఇక ఆ సీలింగ్ దగ్గర. అయ్యా దించడం నేనే చేశానని. మేము దించరా నువ్వు చెప్పవలసిందంటే మొత్తానికి ఆడి దించాడు. ఇచ్చేదొర గారు వీడిని తీసుకురమ్మన్నారు, డీజీపీ గారు. తీసుకెళ్ళి అయ్యా వాస్తవం చెప్పేస్తాను, మరి నేను 10th వరకు చదువుకున్నాను, నాకు కానిస్టేబుల్ ఉద్యోగం ఇవ్వండి సార్ ఆంధ్రాలో అన్నాడు. ఇస్తాను అయ్యా వాస్తవం చెప్పన్నాడు ఆయన. అక్కడి నుంచి అయ్యా నేను ఒరిస్సాలో భువనేశ్వర్లో నా ఫ్రెండ్ అన్నాడు బబ్లిగేడ్ అని, వాడి రూమ్ లో ఉంటాను నేను. ఈ వస్తువులేమో కటకలా మేము రాజేష్ సురేష్ అనే మార్వాడీలు ఉన్నారు అని చెప్పి మీరు వస్తా చూసి అక్కడి నుంచి బయలుదేరి ఒరిస్సా వెళ్ళి ఆడు ఫ్రంట్ రూమ్ చెక్ చేస్తే అక్కడ పార్వతీపురం గానీ అర్సోలి గానీ ఇక్కడ గానీ పోస్టులు అవి అని చాలా దొరికినాయి, పగలగొట్టినాయి. ఇక అక్కడి నుంచి ఆడి ఫ్రెండ్ పట్టుకుంటే ఆడి ఫ్రెండ్ మెడలో ఈడిచ్చి గొలుసు ఇచ్చాడు ఆడికి ప్రెజెంటేషన్. ఆ గొలుసు ఒకటి ఉంది అమ్మవారిది. అక్కడి నుంచి బయలుదేరి కటక్ వెళ్ళాం. కటక్లో అక్కడ మా డీజీపీ ఫోన్ చేస్తే అక్కడ రిసీవర్ లో ఉన్నారు ఇద్దరు, వాళ్ళిద్దరిని పట్టుకున్నాము. వాళ్ళిద్దరు అంటే అసోసియేషన్ ముందుకు వచ్చింది. సరే అది ఇద్దరినే మీరు రికవర్ కావాలంటే వాళ్ళిద్దరు కనపడి రికవరీ ఏంటి చెప్పమన్నారు. ఇదిగో ఇంత పోయింది, ఆ వస్తువులు ఏమి లేవు, మొత్తం కరగదీసి అమ్మేశారు, ఏమి లేవన్నారు. సరే అని వాళ్ళు ఒక 4 లక్షలు క్యాష్ కట్టారు. అక్కడ అవి తీసుకొచ్చి హైదరాబాద్ తీసుకెళ్లి ఇక్కడ గుంటూరులో రాయపాటి సాంబశివరావు గారు ఎవరైతే చేయించాడో వాడిని పిలిపించి ఇవన్నీ చేయించాము. చేయించిన కొంచెం ట్రైన్ పెట్టింది. ఈ లోపల మన ఏబిఎస్ కార్పొరేట్ చేశారు హైకోర్టులో. మేము చేయించిన తర్వాత ఈయన అరెస్ట్ చేసి రిమాండ్ పంపించినాక ఇంకేయో రకరకాల స్టోరీలు చెప్పాడు. అక్కడ ఇంట్రాగేట్ చేసిన తర్వాత
మాకు ఇంద్రుడా చంద్రుడా అని మాధవుడా ఇంద్రుడా అని, అంటే ఇంద్రారెడ్డి గారు హోమ్ మినిస్టర్ వచ్చారు, లేకపోతేనేమో మాధవరెడ్డి గారు వచ్చారు అని ఇది అక్కడికి లాకందరు చోటకి రకరకాల స్టేట్మెంట్ చెప్పాడు. నన్ను పోలీసులు ఇంటికి ఇచ్చారని. అయితే వాస్తవం ఏంటంటే చేసిన మాట వాస్తవం, చేయించిన మాట వాస్తవం. ఐడెంటిఫికేషన్ ఉండదు, ఐడెంటిఫికేషన్ లేదు, కేసు నిలవదు. మళ్ళీ అన్ని చేయించేసి ఐడెంటిఫికేషన్ రాసి అవన్నీ చెప్పాడు మొత్తం. మేమేంటంటే గుడ్డుగా నమ్మేసేయం. ముందు రీకన్స్ట్రక్షన్ ఆఫ్ సీన్, అటు సీన్ తీసుకెళ్ళి అటు ముందు అరసలు తీసుకెళ్ళాం. అరసలు తీసుకెళ్తే అక్కడ సూర్యనారాయణ టెంపుల్ లో నేను నీళ్లు తాగాను సార్, ఇక్కడికి వెళ్ళాను, అదేదో చెడిపోయి ఉంది, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను సార్, అదేమో పని చేయలేదు, ఏసీది ఫిల్టర్ అన్నాడు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు అక్కడ. మన అమ్మవారి గుళ్ళోనేమో ఇక్కడ నేను సెకండ్ షో సినిమాకి వెళ్ళాను, ఇక్కడ అదిగో అప్పుడు ఆ గేట్లు పెట్టలేవు, ఫెన్సింగ్ లేవు అన్నాడు. తర్వాత ఈవో గారు అడిగితే కొత్తగా పెట్టారు సార్, దొంగతనం జరిగినాక అన్నారు. ఇవన్నీ ఏదైనా కానీ వాడికి ఒక 3 సంవత్సరాలు శిక్ష పడింది. అయితే ఈ సాహువేడు దొరకడంలో మా గొప్పతనం, పోలీసు గొప్పతనం ఏమీ లేదండి. ఇక్కడ అమ్మవారే వాడిని జాతర చేసింది అనమాట. ఎట్లా వాడు వైజాగ్ లో మేము అరెస్ట్ చూపించినప్పుడు కిరీటాలు అన్ని పెట్టుకుని ఒక సంచిలో పెట్టుకుని తీసుకొస్తా ఉంటే కరెంట్ పోయింది, భయపడి నేను హ్యాండిల్ అమ్మవారి వస్తువులు భద్రపరిచే బీరు హ్యాండిల్ పెట్టుకున్నాను, భయపడి ఆ హ్యాండిల్ దానివల్ల చిక్కాడండి. ఇప్పుడు అడిగారు కరెంట్ పోయినా ఆ హ్యాండిల్ పట్టుకపోయినా దొరకడాడు. ఫింగర్ ప్రింట్ దొరికింది. ఫింగర్ ప్రింట్ వల్ల అమ్మవారి మార్చి వల్ల వాడు పాపం పడిందండి అడిగి. తర్వాత కూడా వాడు ఇంకా 2-3 సార్లు చేసాడు. ఈ కేసులో 3 సంవత్సరాలు శిక్ష పడింది అడిగి. ఆ కేసు అట్లా జరిగింది, అమ్మవారి కేసు అండి అది. విజయవాడ వంగవీటి మోహన్ రంగ హత్య జరిగినప్పుడు మీరు గుంటూరులో పనిచేశారు. అప్పుడు జరిగిన సంఘటనలో మీరు కాల్పులు జరిపారని చెప్పుకుంటుంటారా? దాని గురించి పూర్తిగా వివరిస్తారా చక్రపాణి గారు? ఒంగోలు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి 86 జనవరిలో వచ్చాను గుంటూరు టౌన్ లాండాడ్సీగా. ఆ 86లో వచ్చినప్పుడు గుంటూరు చాలా నొటోరియస్ మర్డర్లు ఫ్యాక్ట్స్ బాగుండేవి. ఒక 12 క్లబ్లు ఉండేయండి. మొత్తం క్లబ్లన్నీ కూడా 12 రోజులు ముంచేశారు. ఆ 12 క్లబ్లు కూడా 10-15 రోజులు ముంచేశాను. అక్కడి నుంచి కూడా ముందు వసంత నాగేశ్వర హోమ్ మినిస్టర్ గారు, తర్వాత ఏమో కోడూరు హోమ్ మినిస్టర్ గారు వచ్చారు. అన్ని ముయించేసి, అమ్మిది ముంచేసి, ఇవన్నీ ఎల్వీఆర్ క్లబ్ తో సహా ముంచేసామన్నీ. రాజకీయంగా క్లబ్ కూడా హోమ్ మినిస్టర్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు కోడూరు శివప్రసాద్ క్లబ్లు ముయించడానికి. అందుకని అది తెలుగుదేశం గవర్నమెంట్ అదండి. చేసినప్పుడు రంగా గారు డిసెంబర్ 26, 1988 ఆ టైంలో నైట్ అది క్యాంప్కి వెళ్ళారు. మాకు బల్వేందర్ సింగ్ గారు, ఎస్పీ గారు, గుంటూరు ఎస్పీ గారు బల్వేందర్ సింగ్ ఇది మాచర్లు వెళ్ళారు. తెల్లారుదామని న్యూస్ వచ్చేసింది, రంగా గారిని మర్డర్ చేశారు అని చెప్పి. ఎక్కడో అక్కడ రోడ్ల మీదకి వచ్చేసారు. మేము ఏఆర్ వాళ్ళకి ఫోన్ చేసి, నేను మాకు కామరాజ్ కృష్ణ గారు మా డిఎస్పీ గారు, అప్పుడు గుంటూరుకి నేను ఒక్కడే సీఐని, లాండ్ ఆర్డర్ సీఐని. నా దగ్గర 18 మంది ఎస్ఐలు ఉండేవాడు లాండ్ ఆర్డర్కి. ఇక మొత్తం ఎక్కడ చూసినా షాపుల మీద లూటీలు చేయటం, ఎత్తుకుపోవడం. అదే టైంలో నా సెంటర్ లో ఒక షాపు లూటీ చేస్తామంటే ఫైర్ చేసామండి. ఇప్పుడు ఈ లోపలనే ఎస్పీ గారు వచ్చారు. ఏంటంటే మీరు ఇక్కడ లూటీలు జరుగుతున్నాయంటే నా సెంటర్ లో ఒకటి కాల్చామండి, ఒకసారి అడిపోయాడు. తర్వాత అన్ని పెట్టాము. తర్వాత ఇవన్నీ కంట్రోల్ చేసిన తర్వాత ఒక 20 రోజులు కర్ఫ్యూ పెట్టామండి. ఈ మెయిన్ ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేసింది ఒక 2 ఆర్గనైజ్ చేశారు. తాడిశెట్టి వెంకటరామ నేతలను పండురాజు రామచంద్రరాజు గారు వీళ్ళిద్దరి మీద ఒక 50 కేసులు పెట్టాం. ఎన్ఎస్యుఐలో పనిచేస్తారు. తర్వాత ఏమో గవర్నమెంట్ రంగాన్ని చచ్చిపోయిన తర్వాత గవర్నమెంట్ మారింది, మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఈ 50 కేసులు విత్డ్రా చేశారు. తాడిశెట్టి వెంకటరావు గారికి ఏమో యూత్ కోట కిందేమో ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు. తర్వాత ఆయన ఏఐసిసి మెంబర్ అయ్యాడు, శాసనసభ్యుడు అయ్యాడు వెంకటరావు. తర్వాత ఏఐసిసి మెంబర్ అయ్యాడు అక్కడ. అదే టైంలో ఉదయాన్నే ఒక 3 లాడ్జీలని చెక్ చేస్తామంటే 3 చిక్కారు. ఎక్కడ అంటే మేము దాంట్లో పార్టిసిపేట్ చేసామని చెప్పారు రంగమట్టర్లో. అంటే అనంతపురం సైడ్ నుంచి వచ్చారు. ఎస్పీ గారు ఏమన్నారంటే వీళ్ళని మనం ఇంటరాగేట్ చేయడం దగ్గరలే సిఐడీలకు హ్యాండిల్ చేసిన తర్వాత సిఐడీలకే హ్యాండిల్ చేసామండి. అది సెన్సేషనల్
ఇదండి రంగా గారి మర్డర్ కేసు. సంపుతారని తెలుసు, ఫ్యాక్షన్ ఉంది కాబట్టి ఆ ఫ్యాక్షన్ లో సత్యాగ్రహం చేస్తాము కానీ బస్సులు వేసుకెళ్ళి బాంబులు శాసనసభ్యుడిగా కూడా ఉన్నారు, అదే ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు ఆయన. అదే అట్లా జరిగిందండి ఆ కేసు. ఈ సామాజిక వర్గాలు కూడా అవునండి. ఏదైనా అయితే గుంటూరులో నేను లాండ్ ఆర్డర్ సిఐ నుంచి మళ్ళా క్రైమ్ సిఐకి వచ్చానండి 94 లో గుంటూరుకి. గుర్రాలు చేశాను. గుర్రాలు చేసిన మళ్ళీ ఇక్కడ క్రైమ్ సిఐ చేసినప్పుడు ఒక గ్యాంగ్, తాళ శంకరెడ్డి గ్యాంగ్ అని ఒక గ్యాంగ్ దొరికిందండి. 64 కేసులు బస్సు డకాయిటికి వెళ్ళి చేసేది గ్యాంగ్. 64 కేసులు కూడా వాడికి డైరీ మెయింటైన్, డైరీలో రాసుకోవడం అన్ని. ఆ డైరీ ప్రకారం అన్ని చేసి కేసులు రిజిస్టర్ చేసి ఆ గ్యాంగ్ ని హైదరాబాద్ తీసుకెళ్లి డీజీపీ గారి దగ్గర, హోమ్ మినిస్టర్ దగ్గర ఆధార పెట్టి, అప్పుడు ఇంద్రారెడ్డి గారు హోమ్ మినిస్టర్ గారు, డీజీపీ రాఘాల్ గారు అక్కడ తీసుకెళ్ళేవాడిని. తీసుకెళ్లి అప్పుడే క్రైమ్ ఇన్స్పెక్టర్ ఇక్కడ, దాంట్లో కూడా వాళ్ళందరూ శిక్షలు పండి అదే క్రైమ్ లో ఉండగా మీనా గారు, నేను క్రైమ్ ఇన్స్పెక్టర్ గా ఉండగా ఒక 8 మందిని తాలూకా పోలీసులను పెట్టారు. ఆ తాలూకా పోలీసు పెట్టి మా జిల్లాలో ఉండే అన్లోకేట్ కేసు అంటే కేసులన్నీ ఒప్పేసుకున్నారు, వీళ్ళు డిటెక్ట్ అయిపోయినాయి. ఐజీ గారికి చెప్పారు మీనా గారు. నన్ను అప్పుడే నేను లీవ్లో వెళ్ళి వచ్చాను. సిఐ గారు వెళ్ళి తాలూకా పోలీస్ స్టేషన్ లో దొంగలు ఉన్నారు 8 మంది, మొత్తం 8 మర్డర్ కేసులు చేశారు, వాళ్ళని ఇంట్రాగేట్ చేయండి, మనం అరెస్ట్ చూపించాలన్నాడు. నేను తాలూకా పోలీస్ స్టేషన్కి వెళ్ళా. తాలూకా పోలీస్ స్టేషన్ మా ఎస్ఐలు తీసుకుని మా క్రైమ్ ఎస్ఐలో 8 మంది తాలూకా స్టేషన్కి వెళ్తే ఆ లాకర్లు తీస్తే వాళ్ళందరూ అంతా ఒళ్ళంతా ఊడగొట్టేశారు. మొత్తం ఎక్సెస్ ఇంట్రాగేషన్ అనమాట. వాళ్ళ చిత్రహింసలు పెట్టారు. వాళ్ళు ఏం చేశారు, అన్ని కేసులు మేమేం చేశారు ఒప్పుకున్నారు. చిత్రహింసలు భరించలేక సరే అక్కడి నుంచి తీసుకెళ్ళి స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి మీనా గారి దగ్గరికి. ఏసీఐ గారు అరెస్ట్ చూపించేద్దాం అని ఇంట్రాగేట్ చేశారు. ఏంటి సార్ వాళ్ళు మర్డర్ కాదుగా, ఒక దేశంలో వాళ్ళు కోళ్ళు పట్టుకునే వాళ్ళు తాడికొండ అట్లోడి దగ్గర ఏం ఆడుతున్నావు చెప్పి నా మీద కయ్యలు వేసాడు. ఏం ఆడుతున్నావు నువ్వు, నీ సంగతి తెలుస్తున్నా అని చెప్పి. ఏంటి సార్ మీరు తెలిసింది మర్డర్ కేసు మమ్మల్ని పాపం మూట కట్టుకోమంటారా, కుదరదు సార్, అవి మర్డర్లు చేయలేదు వాళ్ళు, కోళ్ళు పట్టుకునే వాళ్ళు, మేము కూడా చేయించుకోండి, నేను చేయను ఇటువంటి ఎదవ పనులు అంటే. నేను శ్రీకాకుళం పంపిస్తున్నాడు, పంపించుకో తెలంగాణ సైడ్ అక్కడ పంపిస్తాడు, పంపించుకో, బెదిరింపు, నీ ఆఫీస్ తీసేస్తాను చేసుకో, నీ జీప్ చేస్తాను చేసుకో, మీ ఇష్టం చేసుకోండి సార్ అని చెప్పి ఒక సెల్యూషన్ వచ్చాను. పాప ఎస్బీసీ నాగరాజు గారు వచ్చి మా ఆఫీస్ తాళం వేసాడు. తర్వాత అప్పుడు అరవిందరావు గారు డిఐజీగా ఉండేవాళ్ళు, ఈయన ఎస్పీ గారు. ఆ డిఐజీ గారు పిలిచి ఏమైనా ఆఫీస్ తాళం వేసాడు కదా, రిపోర్ట్ సంగతి తెలిసేస్తున్నాడు సార్. ఆయన ఏదో కోపం వచ్చి తర్వాత మళ్ళీ 3వ రోజు పిలిచి పేపర్లో, నేను అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉండేవాడు అప్పుడు, పోలీస్ అసోసియేషన్ కి పేపర్లో వేయించేమేంటి అన్నాడు. నేనెందుకు వేయిస్తా సార్, నేను ప్రెస్ మీట్ పెట్టేవాడి, నా ఆఫీస్ తాళం వేసిన నాకేది బ్యాడ్, అందుకని నేనేమి వేయించలేదు సార్ అంటే, సరే తాళం చేతి తీసుకెళ్ళమన్నాడు. నేను సాయంత్రం వాళ్ళ ఎత్తి ఆఫీస్ తీసి నేను వెళ్ళానండి. అది ఇన్సిడెంట్. సర్వీస్ లో ఉండగా డిపార్ట్మెంట్ లోపల నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొన్నారు, మరి బయట నుంచి మీకు బెదిరింపులు లాంటివి, బయట నుంచి మీకు ఎలాంటి బెదిరింపులు లాంటివి? నా తల దగ్గర ఇప్పుడు రివాల్వర్ పెట్టి పడుకునేవాడిని. నా సర్వీస్ లో దోర్నాల సెన్సోల్ ఎన్కౌంటర్ అంటే సెన్సోల్ దగ్గర నుంచి అక్కడ లైఫ్ సేవ్ అయింది. చీరాల్లో లైఫ్ సేవ్ అయింది. చీరాలు అట్లా భద్రవలస రామ్ అని మమ్మల్ని అటాక్ చేసాడు. భద్రవలస రామ్ వాడి పేరు. మా మీద బసిరి ఇచ్చాడు. ఆ బరిసి నా అక్కడ దిగిపోయింది బెల్ట్ సేవ్ చేసింది నన్ను. అంటే మా మిస్సెస్ చెప్తా ఉండేది, నేను పులిస్గా వెళ్ళిపోతానండి, మీరు భయపడమాకండి. ఇక్కడ దిగిపోయింది బరిసి. వాడిని కాలిస్తే కరెక్ట్ గా ఇక్కడ పడింది అడిగి మదవర స్వామి గడికి. వాడికి 7 సంవత్సరాలు శిక్ష పడింది అడిగి. అట్లాగే పొన్నూరులో లాండ్ పర్పస్ అక్కడ పట్టాడు. ఒంగోలు డిఎస్పీ ఉండగా ఒక రవిడి ఒక అతను కాల్చాడు. మీనా గారు తెల్లారిపాటికి దొరికితే తీసుకురాబడి కాల్చేయాలన్నాడు. మా సిఐ ఎస్ఐ ఆయన ఒకటి లేపేశారు. అట్లా నువ్వా నేనా అనగానే ప్రాణాలను పణంగా పెట్టి మీరు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. అందుకని మా పిల్లల్ని ఏమైనా పోలీస్ డిపార్ట్మెంట్ లో జరిపించాలా, మనం బళ్ళేమని. ఒకసారి ఒంగోలు ఉంటాయి చెట్టు దగ్గర ఒక ఫేక్ ఎన్కౌంటర్ లాంటిది లక్షణాలు కలితే నాకు రమ్మన్నారు. నేను రానండి ఇటువంటి ఎదవ పనులకి, ఇంకెవరైనా తీసుకెళ్ళి కావాలంటే చెట్టు గట్టు కాల్చేది కళ్ళగంతలు గట్టుకి నా వల్ల కదా, నేను ఇటువంటి ఎదవ పనులు చేయండి, వాడా మనం చూసుకోవడం అంతే. అంటే ఆ రకంగా ఉద్యోగం చేశారంటే ఇదే క్రమంలో నాకు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్, ఇండియన్ పోలీస్ మెడల్ ఎన్టీ రామారావు గారు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ మహోన్నత సేవ పథకం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఆంధ్ర ఉత్తమ సేవ పథకం హోమ్ సెక్రటరీ గారు నాయుడు గారు ఇచ్చారు. ఒక 200 మెడల్స్ ఉన్నాయండి. ఎక్కడ తల ఉంచకుండా నేను ఎస్ఐ గంట కూడా యాక్సిలేషన్ ప్రమోషన్ రాశారు. అట్లాగే నిప్పులాంటి మనిషి అని టైటిల్ ఉంది.
అవునండి. ఒంగోలు జగన్ సైని విహారం అని రాసేవాడు. ఏంటి, నేను వస్తా అందరూ ముందే మూసుకునేవాళ్ళు. అవునండి. అంటే జగన్ అని పిలిచేవాళ్ళు. అదే రకంగా పబ్లిక్ కూడా మా అమ్మా నాన్న పెట్టే చక్రపాణి అయినా పేరు. మా కోరుకుల విలేజ్ లో మా తాతయ్య గారు షాకు వెంకటరావు, మా నాన్నగారు దగ్గర దగ్గర ఒక 12 కోట్లు ఆస్తి రాశారు వెంకటేశ్వర స్వామి గుడికి, వెంకటేశ్వర స్వామి గుడికి కృష్ణ ఆశ్రయానికి. ఇప్పుడు మేము కూడా మా అబ్బాయి సిడి దత్తసాయి సేవా మందిరం కోరుకులు కట్టించాడు. నేటివ్ కోరుకులు అండి, గుంటూరులో చాలా కాలం ఉన్నాం కాబట్టి గుంటూరులో ఉద్యోగం చేసి ఎక్కడ నేను రిటైర్ అయ్యి ఒక 19 years అయినా హాయిగా టెన్నిస్ ఆడుకుంటానండి. షుగర్ బీపీ వ్యవహారాలు ఏముంటాయి, ఏం మనకి ఏం లేవు. నేను ఆనెస్ట్ గా ఉండటం వల్ల నా పిల్లలు కూడా శుభ్రంగా చదువుకున్నారు. వాళ్ళందరూ ఎల్లాఫ్ ఎవరి ఉద్యోగం లక్షల ఉద్యోగం తీసుకుంటున్నారు. మీరు ఎన్నో కష్టాలను ఎదుర్కొని నీతి నిజాయితీతో పనిచేశారు. ఈ రోజు పోలీస్ శాఖ అంటే ప్రజల్లోనూ అటు రాజకీయ నాయకులు అందరిలోనూ విమర్శలకు లోనవుతా ఉంది. ఇప్పుడున్న పోలీస్ అధికారులకి పనిచేస్తున్న వాళ్ళకి మీ సలహాలు సూచనలు ఏమిటండి? ఆ రోజుల్లో ఎస్ఐ పోస్టింగ్లు ఎస్పీ గారు వేసేవాడు, డిఐజీ పోస్టింగ్లు ఏమో సిఐ పోస్టింగ్ డిఐజీ గారు వేసేవాడు, డిఎస్పీ పోస్టింగ్లు ఏమో ఐజీ గారు వేసేవాడు. అప్పుడు రాజకీయ నాయకులు వచ్చేదో ఫార్మల్ గా కలిసి కొత్త ఎస్ఐ కొత్త సిఐ చూసి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ మాకు ఆ సిఐ కావాలి, ఈసీఐ కావాలి, ఆ ఎస్ఐ కావాలి, ఈసీఐ కావాలి, ఆడిని పోస్ట్ చేయండి, ఈడి పోస్ట్ చేయండి. అప్పుడు ఆ రోజులు లేవండి రాజకీయ ఒత్తిళ్ళు, అసలు లేవండి. అసలు పోలీస్ స్టేషన్ రావాలంటే రాజకీయ నాయకులు చాలా అవమానంగా ఫీల్ అయ్యేవాడు. రికమెండేషన్ చేయాలంటే చాలా అవమానంగా ఫీల్ అయ్యేవాడు. పోలీసులు కూడా న్యాయం ధర్మం కాపాడటం కోసం వాడు ఇప్పుడు 3 సింహాలు ఉన్న స్టేట్ అమలం. ఇప్పుడు మేమేమనుకుంటాం డిపార్ట్మెంట్ లో, ఎస్ ఐఎమ్ 4th line, మేము 4వ సింహం, ఎవరికి తలకాయ ఉంచాం, న్యాయం ధర్మం చేస్తాం. ఇన్స్టేనియస్ ఈ స్పాట్ లో న్యాయం చేయాలంటే ఒక్క పోలీసే చేయగలుగుతాడు. పోలీసులో ప్రత్యేకంగా ఎవరు, ఎస్ఐ. ఇప్పుడు చాలా చోట్ల సిఐలు ఎస్ఐస్ అయ్యారు. న్యాయం చేయాలన్నా ఏం చేయాలన్నా వాడికే సాధ్యపడదు. ఎఫ్ఐఆర్ చేయాలన్నా న్యాయం చేయాలన్నా ఇప్పుడు ఆ రకంగా ఏమి జరగట్లేదండి. నేను తెచ్చుకున్నాను, నీ పోస్టింగ్ వేయించాను, నా మాట అయినపోయి వెళ్ళిపో అంటున్నారు. ఇక ఎక్కడ ఏం చేసి రాజకీయ ప్రమేయం, రాజకీయ ఒత్తిడి, ఇప్పటి నుంచి కదండి, ఒక 20 years నుంచి 25 years ఉందండి. అంతకు ముందు బాగా ఉండే సిస్టమ్ ఇప్పుడంతా డిటీరియడ్ అయిపోయింది సిస్టమ్ అంతానండి. అయితే ఇప్పుడు కూడా ఎవరో కొంతమంది అదే సీనియర్ కానిస్టేబుల్ ఉంటారే లేదా సీనియర్ ఆఫీసర్లు ఏమైంది అని కొంచెం స్లాక్నెస్ గా ఉంటారు. దానివల్ల పై వాళ్ళకి చెడ్డ పేర్లు వస్తున్నాయి, సిఐలకి చెడ్డ పేర్లు వస్తున్నాయి, డిపార్ట్మెంట్ కి వస్తుంది. కానండి కంపారిటివ్ గా పోలీస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీ చాలా డిపార్ట్మెంట్ కంటే 1000 రెట్లు బెటర్ అండి. ఇది కరప్షన్ అని ఇంకోటని ఉందని చూడండి. దాంట్లో మేము 10వ స్థానంలో 11వ స్థానంలో ఉంటాం డిపార్ట్మెంట్. ఇక ఫస్ట్ సెకండ్ స్థానం మేము చెప్పక్కర్లా, ప్రజలుగా తెలుసు. ఏంటి మేము అనుకున్నామండి, నేను కష్టపడ్డాను కదా, డేంజర్లు వెనుక్కున్నాను కదా, నా పిల్లలకి ఇందులో చాలా ప్రమాదం అనుకుని నేను రిటైర్ అయినా అనుకుంటున్నా. ఎవరన్నా జైలు పిచ్చిపడడం చాలా పొరపాటు చేశారు. ఎందుకంటే కష్టపడితే ఫలితం ఉండదు దీంట్లో, ఇక ఏ డిపార్ట్మెంట్ ఫలితం ఉండదు. చక్రపాణి గారు, నేటి యువత అన్ని మత్తులకి వీటికి బానిసలు అవుతున్నారు. సమాజంలో తీవ్రంగా అశాంతి నెలకొని ఉంటుంది, పరిస్థితులు బాగాలేదు. మీ సీనియర్స్ ఇచ్చే సందేశం యువతకు కానీ డిపార్ట్మెంట్ కానీ మీరు ఇచ్చే సందేశం ఏమిటి? ఇప్పుడు యూత్ అండి పెద్దల్ని ఆదర్శంగా తీసుకోవాలి. నేనేదో సాధించాలి, మా అమ్మని నాకు పేరు తీసుకురావాలి, మా ఊరికి పేరు తీసుకురావాలి, నన్ను ఎంతో కష్టపడి చదివిస్తున్నారు, మా నాన్న కష్టపడుతున్నాడు, మా అమ్మ కష్టపడి చదివిస్తుంది, నేను వాళ్ళ దృష్టిలో పెట్టుకోవాలి. ఈ అద్దెకనే సెల్ ఫోన్లు ఏంటి లేకపోతే ఫ్యాషన్లు ఏంటి అన్ని వదిలేయండి. పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకుని బాగా చదువుకుని ఉంటారో వాళ్ళే సక్సెస్ అవుతున్నారండి. అవునండి. పోటీ ప్రపంచం సెల్ ఫోన్లు వచ్చినాయి, చిన్నపిల్లలతో సహా సెల్ ఫోన్లు ఒకళ్ళు కాదు, ఆటో డ్రైవర్ కాడి నుంచి మామూలు డ్రైవర్ కాడి నుంచి ప్రతి వాళ్ళు కూడా సెల్ ఫోన్ అదొక అదొక నిత్యావసరం అయిపోయింది. ఈ ప్రత్యేక ఈ మధ్యలో ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ ఒక సోషల్ మీడియా సైకో మీడియా లాగా తయారైపోయి ఆడి మీద ఈడి మీద బూతు పురాణాలు అవి పెడుతున్నారు. అవునండి, అసభ్యంగా పోస్టులు పెట్టడం. వాళ్ళందరూ ఇప్పుడు ఎందుకంటే కొత్త చట్టాలు వచ్చినాయి. భారతీయ న్యాయ సంహిత అని IPC యాక్ట్ లో కొత్త చట్టం వచ్చిందండి. ఆ కొత్త చట్టం ప్రకారం
వీళ్ళు తోలు చేస్తారు పెట్టేవాళ్ళందరికీ. ఆ. ఎవరికాళ్ళు అని మానేసి అంటే నియంత్రణ లేకపోవటం కరెక్ట్ కాదు కదండి. అవునండి అవునండి, నియంత్రణ ఉండాలి. ఏదైనా కానీ పేరు తెచ్చుకుంటాకే పోలీస్ డిపార్ట్మెంట్ రావాలి, వాడు మెటల్ చూపిస్తుండగా రావాలి, సర్వీస్ చేయటానికి రావాలి, వాడు జేయం నెరవేర్చుండగా రావాలి. వాడు జేయం, మన జేయం ఏంటి, అన్నిటికంటే అల్టిమేట్ ఏంటి, మనం ఆశకాశలా పట్టుకుపోతామా, పట్టుకెళ్ళం కదా, మన పేరు ఒకటి మిగిలిపోద్ది. ఆ పేరు నిలబెట్టడం కోసం, పేరు కోసం ఉద్యోగం చేయాలండి. అట్లా ఉద్యోగం చేసేవాడు సక్సెస్ అవుతుంది దీంట్లో, ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో. మీరు మీ అనుభవాల్ని మాతో పంచుకున్నారు D1 న్యూస్ తో. మీరు ఎంతో నిజాయితీతో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఉన్నత స్థానానికి ఎదుర్కొన్నారు. మీరు ఎప్పుడు అందరూ సమాజానికి గుర్తుంటారు మీ సేవలో. అందుకే మేము కూడా మీ అనుభవాలని ప్రజలకు తెలియజేద్దాం అన్న ఉద్దేశంతో మీ ఇంటర్వ్యూ అడగగానే ఒప్పుకున్నారు. ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం. థ్యాంక్ యూ.